హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని గుండె పగలే నిజాలను దశరథకి చెప్పేసిన గురువుగారు దశరథ అంటూ ఉంటాడు సుమిత్రతో. అసలు దీప తనంతట తానే కింద పడిందనుకుంటున్నావా సుమిత్ర అని అంటూ ఉంటే, మరి అంతే కదండి, తను కాలు స్లిప్ అయినట్టుంది అని అంటూ ఉంటే, నువ్వు అదే చూసావు సుమిత్ర, అసలు నిజం నేను చెప్తాను. జ్యోత్స్న దీప వెళ్తూ ఉంటే కాలు అడ్డుగా పెట్టింది, కావాలని తను పడేలా చెయ్యబోయింది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు, జ్యోత్స్న కాలు అడ్డు పెట్టిందా అని అంటూ ఉంటే, అవును సుమిత్ర, సమయానికి కడుపు మీద చెయ్యి వేసి దీపని నువ్వు పడకుండా చేసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే దీప కడుపులో బిడ్డకి కూడా దెబ్బ తగిలేది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే జ్యోత్స్న పద్ధతి ఈ మధ్య నాకు అస్సలు కూడా నచ్చడం లేదు. కన్న కూతురని ఇన్ని రోజులు కూడా తను మాట్లాడే మాటలు, ఎదుటివారిని బాధ పెట్టే తత్వం, ఇవన్నీ చూసి కూడా సహనంతో భరిస్తున్నాను. కానీ ఈరోజు సాటి ఆడది కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా కావాలని కాలు అడ్డుపెట్టి పడేయాలని చూసింది. అసలు జ్యోత్స్నని ఏమనాలి సుమిత్ర అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సుమిత్ర అయితే, నాకు అదే అనిపిస్తుందండి, జ్యోత్స్న పద్ధతి ఏమీ బాగుంటలేదో, జ్యోత్స్న ఎవరొకరిని బాధ పెట్టే మాటలు మాట్లాడుతూనే ఉంటుంది, అసలు జ్యోత్స్న ఎలా మారుతుందో కూడా తెలియడం లేదో. గురువుగారు హోమం జరిపిస్తే ఇంట్లో మంచి జరుగుతుంది, ఇంట్లో వారసురాలకి మంచి జరుగుతుంది, వచ్చే ప్రమాదం పోతుందని చెప్పారు. మరి జ్యోత్స్న విషయంలో నాకు అది కనిపించడం లేదు. అసలు ఇంటి వారసురాలకి మంచి జరుగుతుందంటే జ్యోత్స్నకి ఉన్న పెళ్లి సంబంధం వచ్చి తను పెళ్లికి ఒప్పుకుంటుందేమో అని అనుకున్నాను. కానీ అసలు ఏమీ జరగకుండానే గురువుగారు ఎందుకు అలా చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే, ఆయన గురించి నీకు బాగా తెలుసు కదా సుమిత్ర, ఎప్పటి నుంచో ఆయనే మా ఇంటి గురించి చెప్తూ వచ్చారు, నాన్న కూడా ఆయన అంటే చాలా నమ్మకం, అలాగే ఆయన చాలా గొప్పవారు కూడా అని అంటూ ఉంటాడు దశరథ. నేను ఆయన మీద అపనమ్మకంతో ఇలా అంటలేదండి, ఆయన చెప్పింది జ్యోత్స్న విషయంలో ఎందుకు జరగడం లేదని నా అనుమానం అని అంటూ ఉంటుంది సుమిత్ర. రేపే వెళ్ళి ఆయన్ని కలిసి వస్తాను అని దశరథ అయితే అంటాడు. అప్పుడే ఇక దశరథ అయితే గురువుగారి దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక గురువుగారు అయితే, రా దశరథ, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు గురువుగారు, నేను మిమ్మల్ని అవమానించాలని ఇదంతా అడగడం లేదు, కానీ మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నీ మనసులో ఉన్న అనుమానం నేను గ్రహించగలను, కానీ నీ నోటితోనే అనుమానం ఏంటో చెప్పు అని అంటూ ఉంటాడు గురువుగారు. అప్పుడే ఇక దశరథ ఇలా చెప్తూ ఉంటాడు, ఇంటి వారసురాలికి మంచి జరుగుతుంది, ఒక ప్రమాదం పొంచి ఉంది, హోమం జరిపిస్తే ఆ ప్రమాదాన్ని దాటొచ్చు అని చెప్పారు. అలాగే హోమం జరిగింది. హోమం జరిగిన తర్వాత ఇంటి వారసురాలికి ఎక్కడ మంచి జరిగింది గురువుగారు, చెప్పకూడదు కానీ నా కూతురు అందరి మనసులను బాధ పెడుతుంది. ఈరోజు దీప కడుపుని కూడా పోగొట్టాలని చూసింది, తను ఇంత స్వార్థంగా ఆలోచిస్తుంది, తనలో ఏ కోసానా కూడా మానవత్వం మంచితనం అనేది లేదు. అసలు మా ఇంట్లో మా నాన్న దగ్గర నుంచి సుమిత్ర దాకా నా చెల్లెలు అందరూ కూడా సాటి మనుషులకి సహాయం చేసి ఎదుటి వారిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదని అనుకునే వాళ్ళమే. కానీ జ్యోత్స్న అలా కాదు, అంతా వ్యతిరేకం. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు గురువుగారు, ఇంటి వారసురాలకి మంచి జరిగిందంటున్నారు, అసలు ఏం మంచిది అని అడుగుతూ ఉంటే, దశరథ ఇప్పుడు నేను చెప్పే మాటని నువ్వు గుండె పదిలం చేసుకొని, గుండె ధైర్యం చేసుకొని విను. ఇప్పుడు ఈ మాట నీకు జీర్ణం కాకపోవచ్చు, నమ్మకపోవచ్చు నువ్వు, కానీ ఇది విధిరాత అని అంటూ ఉంటే, చెప్పండి గురువుగారు అని అంటూ ఉంటాడు దశరథ. నేను ఇంటి వారసురాలకి మంచి జరుగుద్దని చెప్పాను కదా, ఇంటి వారసురాలకి మంచి జరిగింది అని అంటూ ఉంటే, ఇంటి వారసురాలకి మంచి జరిగిందా, ఏం మంచి జరిగింది గురువుగారు, జ్యోత్స్న ఎప్పటిలాగే కదా ఉంది, తనలో ఏ మార్పు రాలేదు, తన జీవితం కూడా మారలేదు అని దశరథ అంటూ ఉంటే, నేను చెప్పింది ఇంటి వారసురాలు గురించి అని అంటూ ఉంటాడు గురువుగారు. నా ఇంటి వారసురాలు నా కన్న కూతురు జ్యోత్స్ననే కదా గురువుగారు అని అంటూ ఉంటే,
ఇప్పటికి కూడా నీకు అర్థం అవటం లేదా దశరథ? జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని గురువుగారు అయితే నిజాన్ని చెప్పేస్తారు. అప్పుడే ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. గురువుగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోవడం ఏంటి? హాస్పిటల్లో తను సుమిత్ర ప్రసవించింది, అప్పుడు మేము దగ్గరే ఉన్నాము అని అంటూ ఉంటే జరిగేవన్నీ చూసినవన్నీ కూడా నిజాలు కాదు దశరథ. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అంటానికి నేను గట్టిగా నమ్మకంగా చెప్తాను. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అలా అని చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ అయితే ఇక షాక్ అయిపోతూ, మరి మా కన్న కూతురు ఎక్కడుంది గురువుగారు, ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, మీ కన్న కూతురు త్వరలోనే మీ ముందుకు వస్తుంది, మీ ఇంట్లోనే వాళ్ళకి మంచి జరిగింది, ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే ఆలోచనలో పడతాడు. ఇక ఆలోచిస్తూ గుడి దగ్గర నమస్కారం చేసి గురువుగారికి బయటికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత జ్యోత్స్న నా కన్న కూతురు కాదా, అందుకనైనా ఆ రోజు దాసు ఈ నిజానికి చెప్పడానికి వస్తున్నాడు. నాకు ఈ నిజం నాకు తెలిస్తే ఆస్తి పోతుందని జ్యోత్స్న దాసుని చంపాలని చూసిందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. మరి గురువుగారు నా కన్న కూతురు ఎక్కడుంది అని అడిగితే నీ ఎదురుగానే ఉంది, మీ ఇంట్లోనే తనకి జీవితంలో మర్చిపోలేని శుభవార్త వింది అని చెప్తున్నారు. అసలు ఎవరై ఉంటారు, నా కన్న కూతురు ఎవరు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇక అలా అనుకున్న దశరథకి దీప గుర్తుకొస్తుంది. దీప ప్రెగ్నెంట్ అవ్వడం, అందరూ కూడా సంతోషంగా ఉండడం, ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి దశరథకి. అంటే నా కన్న కూతురు దీపానా అని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక దశరథ ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అక్కడే కూర్చొని ఉంటుంది. జ్యోత్స్న అక్కడ కూర్చొని ఉండగా ఇంతలో పారిజాతం వచ్చి, దాసు నీతో ఏదో మాట్లాడాలంటున్నాడే అని అంటూ ఉంటుంది. నేను మాట్లాడనని చెప్పు గ్రాని అని అంటూ ఉంటే, ఎందుకే ఒక్కసారి మాట్లాడు, ఎంతైనా తను నీ కన్న తండ్రి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. అంటే జ్యోత్స్న దాసు కూతురు అన్నమాట, నా కూతురు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలీదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. ఆ రోజు దాసు ఈ నిజాన్ని చెప్పడానికి వస్తూ ఉంటేనే జ్యోత్స్న ఆస్తి కోసం చంపాలని చూసినట్టుంది. ఇక నేను ఈ నిజాన్ని బయట పెట్టక తప్పదు, కానీ ఈ నిజాన్ని ముందు కార్తిక్కి చెప్పాలి అని అనుకుంటూ కార్తిక్నైతే దూరంగా తీసుకువెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఇక కార్తిక్ అయితే అంటూ ఉంటాడు, గురువుగారు చెప్పింది నిజమే మావయ్య, ఇంటి వారసురాలికి మంచి జరిగింది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంట్రా అని అనగానే, నీకు ఎలాగో జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని నిజం తెలిసిపోయింది, అలాగే నీ కన్న కూతురు ఎవరో కూడా నీకు నిజం తెలియాలి కదా మావయ్య. నీ కన్న కూతురు ఎవరో కాదో నా భార్య దీపే మీ కన్న కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే. అది విని ఒక్కసారి దశరథ ఎంతో సంతోషపడుతూ, ఏంటి కార్తీక్ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, గురువుగారి మాటలు మరోసారి గుర్తు చేసుకోమావయ్యా అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే గురువుగారు, మీ ఇంటి వారసురాలకి మీ కన్న బిడ్డకి మీ ఇంట్లోనే మంచి జరిగింది, మీరు ఆ మంచి తెలుసుకొని ఎంతో సంబరపడ్డారు కూడా అని గురువుగారు చెప్పినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు దశరథ. అంటే దీపే నా కన్న కూతురు అన్నమాట అని అంటూ ఉంటే, అవును మావయ్య, దీపే మీ కన్న కూతురు అని చెప్తూ ఉంటే అప్పుడే అది విని ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు దశరథ అయితే. జ్యోత్స్న లాంటి కిరాతకురాలు నా కడుపున ఎలా పుట్టిందా అని నేను అనుకుంటూనే ఉండేవాడిని కార్తీక్, కానీ ఆ దుర్మార్గురాలు నా కూతురు కాదని తెలిసింది, ఎంతో సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే, అసలు నా కూతురు మాకు ఎలా దూరమైంది కార్తీక్ అని అడుగుతూ ఉంటే, పారిజాతం స్వార్థానికి బలైపోయింది దీప
అనాథగా పెరిగింది అంటూ నిజాన్ని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.